హలో అందరికి. ఈరోజు రెసిపీ వచ్చేసి లేడీ ఫింగర్ కూర. బెండకాయ కూర. బెండకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టం మీలో. నేనైతే రెడ్ చిల్లీ పౌడర్‌తో కాకుండా గ్రీన్ చిల్లీతో చేసుకుంటున్నాను కట్ చేసుకొని. రెడ్ చిల్లీ దాంతో రెడ్ చిల్లీ పౌడర్‌తో చేసుకునే దానికంటే గ్రీన్ చిల్లీతో చేసుకునే కర్రీ అయితే చాలా బావుంటది. ఒకసారి ట్రై చేయండి. ఒక కడాయిలో ఆయిల్ పోసుకొని అందులో నేను వెల్లుల్లి, తాలింపు గింజలు, ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి ఏంటంటే కారంగా ఉంటాయి కాబట్టి అందులోనే సాల్ట్ అయితే వేసుకున్నాను. సాల్ట్ ఏసుకోవడం వల్ల అయితే మనం కొంచెం కారం తగ్గిద్ది మనకి. నెక్స్ట్ అయితే నేను ఇవి మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలైతే వేసుకుంటున్నాను. బెండకాయ ముక్కలు జిగురుగా రాకుండా ఉండడానికి 1 అవర్ ముందే కడిగి పెట్టుకొని నీట్‌గా శుభ్రంగా అవి టవల్‌తో అయితే క్లీన్ చేసుకోవాలి. తుడుచుకోవాలి వాటర్ లేకుండా. అప్పుడే అవి జిగురుగా లేకుండా క్లీన్‌గొస్తదండి. చూడండి కలిపేటప్పుడు జిగురనేది మనకు తెలియట్లేదు. ఈ బెండకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టం. సాంబార్‌తో నాకైతే చాలా ఇష్టమండి. సాంబార్‌తో నంచుకోవడం అంటే చాలా ఇష్టము. ఇందులో జస్ట్ పసుపు, ఉప్పయితే వేసుకొని సింపుల్‌గా చేసుకుంటున్నాను. ఈ 2 వేసుకోవడం వల్లే చాలా కూరైతే చాలా బావుంటదండి. చపాతీస్‌కైనా, జొన్న రొట్టెలకైనా చాలా బావుంటది. ఇందులో తర్వాత 2 టమాటాలయితే వేసుకున్నాను. నాకైతే ఎక్కడ జిగురనేది తెలియట్లేదు చూసారా లేడీ ఫింగర్‌కి. లేడీ ఫింగర్ కూర అంటే మీలో ఎంతమందికి ఇష్టం ప్లీజ్ కామెంట్ చేసేయండి. నేనైతే యూట్యూబ్ ఛానెల్ కొత్తగా స్టార్ట్ చేశాను. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ టమాటాస్ అన్నీ మగ్గిన తర్వాత అయితే కూరైతే అయిపోతుంది. లాస్ట్‌కైతే కొత్తిమీర చల్లుకోవాలి తీసేటప్పుడు. కొత్తిమీర చల్లుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బావుంటది. డెఫినెట్‌గా రెడ్ చిల్లీ కారంతో కాకుండా పచ్చిమిర్చితో అయితే ఈ కూర ట్రై చేయండి. చాలా బావుంటది. థాంక్ యూ.